ఇప్పుడు ఉరి వేసుకుని వస్తుండే నేను వచ్చిన దానికి. సరే మీ అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చింది కదా, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అమ్మాయిని చూస్తారా? ఈమెనే వెళ్తుంది మేడం. ఈమెనే వెళ్తుంది. ఈమెనే వాళ్ళు రానియమన్నా గానీ ఈమె పోతుంది ఉంటది వస్తుంది మేడం. నువ్వేం ఆపలేదా పెళ్లి జరుగుతుందని? 5 నిమిషాలు కూడా కాలేదు మేడం. అప్పటిదప్పుడే తలకు 10 రూపాయలు తీసుకొని కట్టేసిండ్రు మేడం. నేను ఇట్లా ఆగుండి అన్నా కానీ ఆగలేదు మేడం. ఎంతకని ఆపుకుంటాను మేడం? ఇంకా ఆగుండి అబ్బా నేను నాకు అద్దు, మా మొగనికి చంపేళ్ళు కొట్టని తిట్టని ఏమైనా చేసుకొని ఇక నాకు అద్దు ఇవి అని అన్నా కానీ అప్పుడు అవనా ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు? కట్టుండి తెప్పిల్లు అనుకున్నా కట్టిల్లు మేడం. నాకు ఇంత నేను మా ఆయన మీద బాగా భరోసా విడుస్తా మేడం. నేను మా ఆయనకు విడుస పెట్టిన ఒక్క పని కూడా ఒక చీర, ఒక 10 రూపాయల చీర, ఒక గాజులు కొనుక్కోను మేడం. ఒక్కసారి కూడా నేను ఎంత మరి నాకు 200 ఒక చీర కొంటాను ఒక నోటితో అనలేదు మేడం. నేను ఆయనకు విడిసబెట్టి నేను గాజులు కూడా కొనుక్కోను, కూరగాయలు మార్కెట్ కూడా కోను మేడం. నేను ఘోరంకి వెళ్తే సంగతి. ఇప్పుడు నీకేం న్యాయం కావాలి చెప్పు? భర్త కావాలి మేడం. నాకు అడుగుతాను. ఆమె గుగుసులు నప్పండి అంటది. నాకు చూపెడితే నేను పోతా కదా, నీ పిల్లగాళ్ళ దాంట్లో భార్య పిల్లగాళ్ళ దాంట్లో ఎందుకుంటా నేను నాకు చూపెడితే మరి నేను పోతా కదా, నేను చచ్చినట్లు లేను బతికినట్లు అని మా అత్త మామకు నాకు పదే అని ఉన్నది మేడం. ఏంటని అంటే నాకు చూపెట్టుండి ఎంతనో అంత వారేస్తే నేను పోతా కదా, మీ దాంట్లో ఎందుకుంటా నేను. ఇంకా గ్యాస్ పోసుకున్నది మేడం 2 సార్లు. ఒకసారి పారిపోయింది, ఒకసారి నూతిలో పడతా చచ్చిపోతాను, ఒకసారి పోయింది. గ్యాస్ మొన్న పోసుకున్నది మేడం, 15 లీటర్ల గ్యాస్ పోసుకున్నది మేడం. అది మీ పిల్లల్ని ఎలా చూసుకుంటాడు మీ ఆయన? బాగా చూసుకోడు మేడం. ముందు బాగా సూపర్ చూసుకుంటుండే మేడం. ఇప్పుడు ఏం చూసుకోడు మేడం. ఏం చూడాడు, ఏం పిల్లలకు బలరం మేడం. అటే ఏం పోసినా అటే పిల్లలకు జ్వరాలు వచ్చిన గవర్నమెంట్ లో కూడా చూపించుకొని వస్తుంది, దానికి ప్రైవేట్ లో కూడా పోతాడు. ఎప్పుడు కడుపు కుట్టిన పిల్లలకు వేరే చేస్తాడు, మొన్న వచ్చిన దానికి దగ్గర పోతాడు. దానికి ముళ్ళు గుచ్చిన కానీ నోటితో పడుతుంది నాకు అంటాడు మేడం. నాకు ఇట్లా మొత్తం దుడ్డు పట్టి కొట్టి బొక్కలని ఎర్రగొట్టినా కానీ నీకు ఏం రోగం కాదు, ఒక మూలకు పడి ఉండు లేకుంటే ఎడానికి పోవని అంటది మేడం. నేను గవర్నమెంట్ హాస్పిటల్ చూపెట్టుకొని వస్తా కానీ మేడం మరి ఏమైంది అని తిను అని ఒక్కసారి అన్నాడు మేడం. డాక్టర్ గిడ కొట్టి హాస్పిటల్లో కూడా వారేస్తాడు. అయితే సరే నేను చేసుకుంటానంటే వాళ్ళకి ఏమన్నది భయపడ్డది ఒకటేసారి చేసుకొని అన్నది. భయపడకుండా ఉంటున్నారని భయపడ్డది, చెప్పండి. నా కోసమే భయపడ్డది. నువ్వు తప్పు ఏమినప్పుడు భయపడేందుకు అయినా అర్థం కాదు. మీరు అమ్మాయిని తప్పు చేయలేదు కదా, పెళ్లికి ముందు ఈ ఊరు వాళ్ళు పిలిచారు కదా, అప్పుడు ఈ అమ్మాయితో సంబంధం ఉందా మీకు? సంబంధం ఏం లేదు. తిరుగుతూ ఉండే, నాతోటి తిరుగుతుండే. తిరుగుతుంది కదా. మీరు అమ్మాయిని గదిలో తీసుకెళ్లారంటుంది. బలాత్కారం చేశారంటుంది. చేశారా? అడగండి. బలాత్కారం మాట్లాడకుంటే ఇంటి దాకా ఊరికి వచ్చింది. ఇంటి దాకా వచ్చి నాకు ఎందుకే మాట్లాడతలేవు అనుకుంటా. ఆ విషయం జరిగిన తర్వాతనే వచ్చిన నేను, లేకపోతే నాకెంత అధైర్యం. ఉట్టిగాని ఊళ్ళ మీద నింద వేస్తే ఎవరైనా ఊపుకుంటారా? మన ఎవరు ఊపుకుంటారు? మన ఇంత జరిగిన తర్వాత ఉట్టిగా నీ మీద నిందలిస్తావా? నా వెనకలు బట్టి 2 మొగడు పెళ్ళం కొట్టి నాది ఏదో ఒకటి ఆ రోజే చేస్తుండే. నన్ను ఎందుకు కట్టుకుంటే తప్పు ఉన్నదని ఒప్పుకున్నావు? ఎందుకు మరి ఆ రోజు? ఏమయ్యా అడుగుతుంది చెప్పు. ఎందుకు ఒప్పుకోవాలి? తప్పు లేకపోతే తప్పు లేదు, ఇంత తిరిగిన అంతకొని దీనికి నాకే సంబంధం లేదు అని ఆ రోజే చెప్పి వెళ్ళిపోను టీవీ. ఆ రోజు మీ మంది అంతా కలిసి నాకు బ్లాక్ మెయిల్ చేసిండ్రు. పానం పోయినాక పిల్లగాళ్ళకి ఓలు పెంచుతారు, నీతో పానం పోయినాక వీళ్ళకి ఓలు పెంచుతారు. నేను పిల్లల ముఖం చూసి ఉండేనని చేసుకున్నా. పొద్దున పానం అయినా ఇంకొక రాసిస్తావే? నేను 2 ఎకర్ రాయదానికి నేను సేమ్ రాసిస్తానులే, నా పెరట ఏం లేదన్న. మా తండ్రికి బ్లాక్ మెయిల్ చేసి అయ్యు ఈమెకు ఎట్లన్నా భూమి ఇవ్వవలసింది అని టార్చర్ చేస్తున్నారు. నేను ఇంకా మా తండ్రికి తెలియదు, భూమి ఇయ్యనే అనుకుంటాను. పెద్ద మనుషులే భూమి ఈమెకు కంపల్సరీ ఇవ్వబడతారు. 3 నెలల కడుపు ఉన్నదని 3 నెలల కడుపు ఉన్నదన్నారు. ఏమేమో బెదిరించిండ్రు. నాకు
ఈమె ముందు పోయి మందిలో చెప్పినప్పుడు లేడీస్ ది నడుస్తుంది, నాది ఏం నడదని నేను ఒకటిసారి బెదిరిపోయినా. పిల్లల ముఖం చూసిన పిల్లలు నాకు ధనాధను అందరు కులస్తులు అందరు కొట్టజిక్క అని నేను భయపడి. ఎవరు భయపడు ఎంత చేసినా ఎందుకు భయపడరు? భయపడ్డాను. నువ్వు తప్పే చేయలేదు, అప్పుడు నువ్వెందుకు భయపడతావు? ఎందుకు భయపడతావు చెప్పు. నీ భార్య అడగంగానే ఎందుకు చెప్పినావు? ఆ రోజు పెద్ద మనుషులు నాకు అటువంటి ఏం అడగలేరు. ప్లస్ పాయింట్ నాకు ఏం బ్లాక్ మెయిల్ చేసిన వాడు ఎట్లా నీతోటి తిరిగిండు అది ఒకటే పట్టుకొని నాకు బ్లాక్ మెయిల్ చేసిండు. ఈ దాటికెళ్ళి అక్రమ సంబంధమే ఉన్నది అనుకుంటారు. ఈ దాటికెళ్ళి 5 లక్షలు దిద్దాం, 10 లక్షలు దిద్దాం, భూమి రాసుకుందాం, ఇక్కడిది రాద్దాం, అక్కడిది రాద్దాం, అదే మాట్లాడిండు. కానీ సంబంధం గురించి ఏం విచారమే చేయలేరు. ఆ రోజు సంబంధం లేనప్పుడు లేదమ్మాయి లేదమ్మాయి అలాగే నువ్వు పెద్ద మనిషి దగ్గర చెప్పావు కదా, అందుకే వాళ్ళు పట్టుకున్నారు. సంబంధం ఉందని ఇద్దరికి. ఎవరు పట్టుకున్నా మేడం ఉన్నది తప్పు ఎవరైనా ఒప్పుకుంటారు, లేని తప్పు ఎవరు ఒప్పుకోమంటే ఎవరు ఒప్పుకోరు మేడం. ప్రాణం పోయినా ఒప్పుకోరు మేడం. అన్ని అబద్ధం ముట్టి కూడా ముట్టలేదు అని చెప్తున్నాడు మీరు. అబద్ధం నా మీద పంచాయతీ పెట్టేది ఏం అవసరం ఉండే? నీ మీద పెట్టకపోతే ఎవరి మీద పెట్టాలి? నీకు ఏమన్నా నీకు చేసేది ఉంటే ఆ రోజే నాకు పట్టి నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు అని నాకు చేయి పట్టి అడిగేది ఉంటివి. నువ్వు పంచాయతీ పెట్టించు. ఏమున్నది నీకు అవసరం ఏమున్నది నా మీద పంచాయతీ పెట్టించి? నా దగ్గర రావాలా? నువ్వు నా దగ్గర రావాలా? నువ్వు పంచాయతీ పెట్టియాలి. నాకు చేసుకునేది ఉంటే నేను అన్నయ్య అని అన్నయ్య అని పిలిచేదాన్ని. ఆమె కడుగు నేను అన్నయ్య అన్నదాన్ని. అన్నయ్య నీకు బలాత్కారం చేసేది ఉంటే నీకు ఏ రోజు చేసినో అదే రోజు వెంటనే మళ్ళీ నాకు చెంపదెబ్బనో చెప్పుతోటో కొడతానో అంటుండే. అవును, అది ఒకటి మా ఆయన అడవికి వెళ్ళిండు మేడం. మా ఆయన అడవికి అయితే సర్వే చేస్తున్నది నా గురించి మొత్తం. వచ్చింది నైట్ కు 8 గంటలకు వచ్చింది. నేను నా పిల్లలకి ఇద్దరికి అన్నం పెట్టుకునే ఉన్నా. అక్క నీకు 2 బాబులేనంటే నాకు 2 బాబులే అంటే నువ్వు ఎటు వచ్చినావంటే నేను గిర్నికి వచ్చినాను బట్టి. అయితే గిర్నికి వచ్చింది, గిర్నికి పోవద్దా? గిర్నికి పోలేదు, మా ఇంట్లో వచ్చింది. నాకు ఒకటి క్లియర్ గా కావాలి, ఆ అమ్మాయికి నువ్వు బలాత్కారం చేసావా లేదా? అదే నాకు కావాలి. చేయలేదు. ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తా. నేను బలాత్కారం చేయలేను. ఈమె నాతోటి క్లోజ్గా తిరగడం వల్ల ఊర్లో అందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఈమెకి ఎటువంటిదో సంబంధం ఉంది, ఇతనికి అంటగట్టేయాలా, ఇది మంచిగానే ఇళ్ళ చేనులో పోతున్నది అని ఆ విధంగా నాకు ఫోర్స్ చేసి నాకు పెట్టేసిండ్రు. ఇరుక పెట్టేసి నాకు మాట్లాడ రాకుండా అయిపోయింది. మీరేం అమ్మాయిని టచ్ చేయలేదు? అమ్మాయికి టచ్ చేయలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇటువంటి ప్రశ్నలే నాకు ఎయ్యనే లేరు అక్కడ. ఈ పెద్ద మనుషులతో పెట్టక ముందు ఆ అమ్మాయికి ఏ విధంగా శారీరక సంబంధం లేదు కదా? లేదు. 100% లేదు కదా? 100% లేదు. తనుష ఏమంటావమ్మా? మేడం నేను ఎంతకంటే చెప్పలేదు, నా మనసుకు తెలియదు. నాకు అంతకంటే సాక్ష్యం ఏం లేదు మేడం. 2 పొరగడ ప్రమాణం చేసి చెప్పమనండి, అంతే నాకు చాలు. ఇక చేస్తే ఏం చేస్తావమ్మా? అంతే చాలు. చేసింది ఏమి ఉన్నది? ఆయన నీ కళ్ళ ముందే అబద్ధం చెప్తున్నాడా లేకపోతే నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాను. ఇంకా ఎంతకని చెప్పాలి మేడం? నేను బారాట్ టైంకి నేనే తీసుకుపోయినా మేడం. చెంబుల నీళ్ళు సబ్బు తీసుకుపోయి నాగరాజు మొహం కడుకోలేవు అని ధర్మంగా చెప్తున్నా మేడం. నేను తీసుకుపోయి సబ్బు అది ఇచ్చిన. అప్పుడేమో వద్దున మా తాత మాట్లాడుతుండు మేడం. ఏంది ఈ మనిషి ఇట్లుండు? అప్పుడే మీకు తెలుసు? అప్పటి వరకు తెలియదు మేడం. పెళ్లిలో కూడా తాళి కడతప్పుడు అది చేసినట్ట పిల్ల ఏడ్చిందంట. బాబుని ఇట పట్టించుకోండి మేడం. పాప బాబు నా వాళ్ళు అన్నట్టు ఉండదు మేడం. ఎటో మాట్లాడతాడు, ఏమేమో చేస్తాడు మేడం. నాన్న కూడా ఈమెతో చెప్పిండంట, నిన్ను చేసుకురావడం నాకు ఇష్టం లేకుండా బిడ్డ, ఒక పిల్ల జీవితం పాడు చేస్తున్నా అని చెప్పేసి నేను రాలే మధ్యలోకు. అలా బావ తనలే మొత్తం చేసిరు, నీ జీవితం పాడు చేసిరని సొంతం బావని మామ చెప్పిండు. చెప్తుండే మేడం, నేను చంపితే నాకు 1 year 2 years శిక్ష పడుతుంది, దాని తర్వాత నాకు ఏం అయ్యేది ఏం లేదు. ఆయన చెప్తాడు. ఆయన చెప్తుండే మేడం. పైసలైనా సరే పెట్టుకుంటాం, మా దగ్గర పైసలు ఉంది, మా బావే పెడతాడు, నువ్వు కాకపోతే నాకు 10 మంది లేరు. మొత్తం చంచడం మొత్తం కడ చేసింది మొత్తం వాళ్ళమ్మ వాళ్ళ అక్కలు మొత్తం చంచడం మొత్తం వాళ్ళమ్మ వాళ్ళ అక్కలు మొత్తం. నీకు ఉందా లేదా నిజం చెప్పు. నువ్వు అన్నోళ్ళే నాగరాజు, నీకు ఉందా లేదా? నీ బావ నాకు ఎవ్వరు లేరు. ఇలాంటి మాటలు ఇప్పి ఒకవేళ నాకు ఎవ్వరు లేరని చెప్తే నాకు అలాంటి ఎందుకు మా అక్క వాళ్ళ మీద ఏడుస్తారు నాగరాజు?